ఇప్పుడు కూడా చూసాం కదా సార్, ఆయన పార్లమెంటరీ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ ప్యానల్ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాకి క్లారిఫికేషన్ మెటా నుంచి అడిగారు. 10 రోజుల లోపల మీరు లిఖితపూర్వకమైన మీ వైఖరి ఏంటనేది స్పష్టం చేయాలి నరేంద్ర మోడీ అధికారిక ఫేస్బుక్ పోస్ట్ తొలగింపు వ్యవహారం మీద అని చెప్పేసి సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం కూడా. మెటా బాధ్యతను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది సభ్యులు డిమాండ్ చేయటం, సామాజిక డిజిటల్ వేదికలు వాటి నియంత్రణ అనే అంశంపై చర్చించేందుకు వాస్తవంగా ఈ ప్యానెల్ ఏర్పాటైంది. సో గవర్నమెంట్ ఏమంత తేలిగ్గా వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి అండి ఆయన. మీరు అబ్సీనిటీ ఉన్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు, నోటికి వచ్చినట్టు మాట్లాడటం అండ్ మీ ప్రైవేట్ పార్ట్స్ని చూపిస్తూ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్న ఇన్స్టా పోస్టులు ఏమో మీరు కంటిన్యూ చేస్తున్నారు. ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి దేశ యువతను ఉద్దేశించి మాట్లాడిన దాన్ని ఎలా మీరు హోల్డ్ చేస్తారు 4 గంటల పాటు, లేదా ఫేస్బుక్ నుంచి ఎలా తీసేస్తారు? ఇక్కడ ఈ దేశంలోని ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఈ దేశం చట్టం నాకు వర్తించదు అనే పద్ధతిలో మాట్లాడటంతవరకు కరెక్ట్. మెటా అనేది వాళ్ళు ఇదంతా ఏంటంటే ఒక డీప్ స్టేట్లో భాగం సార్. డౌట్ చాలా సింపుల్గా చెప్తున్నాను నేను, వేరే ఏం లేదు దీనికి. మీరు ఎనీ టెక్నాలజీ కంపెనీ, టెక్నాలజీ జైంట్గా పేర్కొన్నటువంటి గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ కంపెనీస్ ఏవైతే బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఇన్వెస్ట్ చేస్తున్నది, వీటన్నిటిని నడిపిస్తున్నది, ఈ సంస్కృతిని ప్రేరేపిస్తున్న శక్తులు ఎవరు అనంటే కనుక డీప్ స్టేట్. 100% డీప్ స్టేట్. ఎలా ఉంటుంది ఇది అనంటే బ్లాక్ రాక్ అనే ఒక సంస్థ ఉంది, అదే ఇన్వెస్ట్ చేస్తుంది అన్ని ఇన్వెస్ట్మెంట్. మీరు ఎనీ టెక్నాలజీ కంపెనీలో సింహభాగం ఇన్వెస్ట్మెంట్ చేసే సంస్థ ఏది అనంటే ఇన్వెస్టింగ్ కంపెనీ బ్లాక్ రాక్. బ్లాక్ రాక్ ఎవరు నడిపిస్తారు అని అంటే కనుక వెనకాల ఉన్నటువంటి ఈ ఫ్యామిలీస్, సో కాల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని, రాత్షైల్డ్, రాక్ఫెల్లర్, వాళ్ళు ఎవరు బయటకు కనిపించారు, వెనకాల నుంచి నడిపిస్తూ ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కంపెనీస్లో, ఈ టెక్నాలజీ కంపెనీస్లో ఒక రూల్ ఉంది, ఒక నిబంధన ఉంది, DEI అంటారు. DEI, ESG, ఈ రెండు పాలసీస్. DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్, ఓకే, అండ్ ESG అంటే ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ 2 పాలసీలతోటి టెక్నాలజీ కంపెనీలు నడిపిస్తున్నది డీప్ స్టేట్. మీరు మొన్న ఫ్లిప్కార్ట్, మన ఇదేంటి లెన్స్ కార్ట్ వివాదం వచ్చింది, గుర్తుంది కదా మీకు? లెన్స్ కార్ట్లో ఉన్న వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, ఎందుకు అనుకుంటున్నారు? అది DEI నిబంధన, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ నిబంధన ప్రకారం నేను పర్టికులర్లీ కొన్ని కంపెనీలు ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే, మీరు ఒక కంపెనీ ఉంది వాసు గారు, మీ కంపెనీలో వాసు ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీరు నా నిబంధనల్ని ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేస్తాను. ఏ నిబంధనలు ఫాలో అవ్వాలి? డైవర్సిటీ ఉండాలి, అంటే అందరికీ సంబంధించినటువంటి భాగస్వామ్యం తీసుకురావాలి. ఈక్విటీ, LGBTQ రిప్రజెంటేషన్ అందులో ఉండాలి. చూడడానికి చాలా బాగా కనబడతాయి ఇవి, కానీ పెద్ద కార్పొరేట్ కంపెనీలు అన్నిట్లలో కూడా ఖచ్చితంగా ఇంత మోతాదులో మీరు LGBTQని నియమించుకోవాలి అని రూల్ ఉంది. అట్లా చేయకపోతే నీకు లోన్స్ రావు, బ్యాంకర్స్ లోన్స్ ఇవ్వరు, లేదంటే నీకు ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఓకే. సో అట్లా నిబంధనలు పెడతారు. ఇప్పుడు మీకు యుఎస్లో దీని మీద చాలా పెద్ద స్టడీ ఉంది. యుఎస్లో బడ్ లైట్ అనే ఒక కంపెనీ ఉంది, బడ్వైజర్కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, బియర్. అది బడ్ లైట్ అనే కంపెనీ ఒక ట్రాన్స్జెండర్ తోటి ఒక వీడియో చేసింది, ఆమెతో అడ్వర్టైజ్ చేయించేసరికి అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఈమెతో బడ్ లైట్ అనేది వాళ్ళకి ఎట్లా అంటే మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు అమెరికాలో బియర్ అనేది. బడ్ లైట్ చాలా ఫేమస్ అక్కడ. సో ఒక ట్రాన్స్జెండర్తో అది చేయించిన తర్వాత యాడ్ చేయగానే మొత్తం సేల్స్ పడిపోయినాయి, బడ్ లైట్ మొత్తం సేల్స్ పడిపోయినాయి. అంటే అంత నిరసన వచ్చింది బడ్ లైట్ని, అందరూ సోషల్ మీడియాలోనే ఉద్యమం వచ్చింది. యునో అంత డిజైన్ చేసుకున్నా ఆ యాడ్ని తీసేయలేదు కంపెనీ. ఎందుకనంటే ఈ మన వినియోగదారుల నుంచి వచ్చే ప్రాఫిట్స్ కాదు వాళ్ళకి కావాల్సింది, ఆ కంపెనీకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ లెక్క. ఆ సీఈఓని తొలగించలేదు బడ్ లైట్ కంపెనీ. నాకు లాస్ వచ్చినా పర్వాలేదు, నేను ఆ DEIని మెయింటైన్ చేస్తాను. అంటే ఏ రేంజ్లో ఉంటుందో నేను చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇట్లాంటి 100 ఎగ్జాంపుల్స్ చెప్తా, ఓకే. సో ఐ హ్యావ్ డన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ దిస్. విల్ హ్యావ్ టు డూ సమ్ సిరీస్ ఆన్ దిస్ యాక్చువల్లీ, లిటరల్గా మాడితే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు ఇది మాడుతున్నానంటే, మెటా జకర్బర్గ్ ఉన్నాడు. జకర్బర్గ్ US కాంగ్రెస్ ముందుకు వచ్చి ఆయన టెస్టిమనీ ఇచ్చాడు. ఏమని? మీరు నిజంగానే ఈ పర్టికులర్ విషయంలో దాన్ని ఏమంటారు, US కాంగ్రెస్ అడుగుతుంది కదా, అడిగింది అనమాట, ప్రశ్నలు అడుగుతున్నది అనమాట. మీరు 13-14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలకి సెక్షువల్ కాంటెంట్, పోర్న్ కాంటెంట్ మీరు ఆల్గారిథంలో సెట్ చేసి మీరు ఇచ్చారా లేదా?
మీరు ప్రమోట్ చేస్తున్నారా లేదా అని ఎస్ ఆర్ నో అని ప్రశ్న అడుగుతుంది. యూట్యూబ్లో మనం వీడియో చూడొచ్చు. ఎస్ ఆర్ నో అని ప్రశ్న అడిగితే ఆయన ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు జకర్బర్గ్, ఈ మెటా జకర్బర్గ్ ఏదో చెప్తుంటే ఎస్ ఆర్ నో అని అడుగుతారు. అడిగితే ఎస్ అంటాడు. సో నువ్వు ఇప్పుడు వెనకాల నీ తల్లిదండ్రులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి అపాలజీస్ చెప్పవాలంటారు. అపాలజీస్ చెప్పాడు జకర్బర్గ్. జకర్బర్గ్ సొంతగా వచ్చి కూర్చొని యుఎస్ కాంగ్రెస్ ముందు వచ్చి అపాలజీస్ చెప్పాడు. ఎందుకు అనంటే చిన్నపిల్లల్ని వాళ్ళని అంటే యంగ్ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెడుతూ వాళ్లకు అనవసరమైన అవసరం లేని ఫీడ్నిచ్చి వాళ్ళను అడిక్ట్ చేస్తున్నారు అనే అభియోగాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జకర్బర్గ్. పోనీ దాన్ని ఆపేశారా? ఆపలేదు, గవర్నమెంట్ ఆపలేదు కూడా. ఓకే, ఇవాళ నా పాయింట్ ఎందుకంటున్నానంటే మెటా కావాలని చేస్తుంది, అమెరికన్ సొసైటీలోనే చేస్తుంది. ఇండియన్ సొసైటీ వాళ్ళకి లెక్కనే కాదు. అమెరికన్ సొసైటీ అంటే వాళ్ళ దృష్టిలో పెద్ద రేస్ అనుకుంటారు కదా, వాళ్ళు సుప్రీం అని కదా మనం అనుకుంటాం. కానీ అమెరికన్ సొసైటీలో జరుగుతోంది అని అంటే ఇండియన్ సొసైటీని వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీగా చూస్తారు. దీన్ని మనం వాడుకోవడానికి వీలైనటువంటి ఒక మార్కెట్గానే చూస్తారు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజంగా ఇప్పుడు ఆయనను మోకాల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. మీరు కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. నేపాల్లో ఏం జరిగింది? జెన్జీ ఉద్యమం జరిగినప్పుడు నేపాల్లో వచ్చిన ఉద్యమము కొన్ని యాప్స్ని బ్యాన్ చేశారు, సోషల్ మీడియాని బ్యాన్ చేసింది ప్రభుత్వం. చైనా కూడా బ్యాన్ చేసింది. ఆ చైనా మీద ఎవరు నెగటివ్గా మాట్లాడరు, ఎందుకంటే అక్కడ ఉద్యమం తీసుకొస్తే తొక్కేస్తారు, అది వేరే విషయం. అక్కడ ట్యాంక్స్లు కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు. టిక్ టాక్ బ్యాన్ చేశారు, మన దగ్గర టిక్ టాక్ బ్యాన్ చేశారు, చైనీస్ కంపెనీ కాబట్టి. ఆ టిక్ టాక్ అమెరికాలో కూడా ఉంది. ఓకే, ఇప్పుడు నేపాల్లో యాప్ సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో విపరీతమైన జెన్జీ ఉద్యమం వచ్చింది. మీరు ఇప్పుడు బ్యాన్ చేయడం కూడా కష్టమే, కానీ రిస్ట్రిక్ట్ చేయాలి. అది ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి అనేది మనం వీ హ్యావ్ టు సీ డెఫినెట్లీ. ఈవెన్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాలో ఏం చేశారంటే 18 years బిలో ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్, టీనేజర్స్ సోషల్ మీడియా వాడకం చేయకుండా ఉండే విధంగా కొన్ని అఫీషియల్గా కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారు. దాని గురించి శ్రీధర్ వెంబు మాట్లాడితేనే ఇప్పుడు దాని మీద తిడుతున్నారు కదా. సో ఇప్పుడు అది పెద్ద ఇష్యూ ఇది. అంటే నా పాయింట్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ కూడా అల్గారిథం సెట్ చేసి చేస్తున్నటువంటి ఉద్యమాలు. ఇందులో అందరూ కలిశారు. ఒకటి పొలిటికల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రెషర్ ఎట్లా బిల్డ్ చేస్తారని చెప్తున్నాను సార్. ఎన్జిఓలు వీళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థుల పేరిట, రైతుల పేరిట, లేకపోతే మహిళల పేరిట, హక్కుల పేరిట ఏదో ఒక ఉద్యమం క్రియేట్ చేస్తారు. ఈ ఉద్యమానికి కవరేజ్ ఇవ్వడానికి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా వినే మాటలో లేదు కాబట్టి వీళ్ళు కొంచెం సెన్సిటిబుల్గా ఆలోచిస్తారు కాబట్టి సోషల్ మీడియాని వాడతారు. ఈ సోషల్ మీడియాలో ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు, మొత్తం వాళ్ళని బేస్ చేసుకుని నడుస్తుంది. మీరు ఇప్పుడు గమనిస్తే నేను న్యూయార్క్ టైమ్స్ స్టోరీ చదువుతున్నాను. నేను న్యూయార్క్ టైమ్స్ గురించి POJK నిరసనలు జరుగుతున్నాయి కదా, POJK నిరసనల గురించి న్యూయార్క్ టైమ్స్ ఒక్క ఆర్టికల్ రాయదు, ఏదో అడపదడప కొన్ని ఆర్టికల్స్ రాస్తుంది, న్యూస్ ఆర్టికల్స్. అదే జెన్జీ గురించి 100 ఆర్టికల్స్ రాస్తారు వాళ్ళు. అంటే ఎట్లా నెరేటివ్ బిల్డ్ చేయడం. అండ్ మెటా, ఈ ఇన్స్టాగ్రాము ఇవన్నీ ఏం చేస్తాయంటే వీళ్ళు నెరేటివ్ పుష్ చేస్తారు ఈ నెరేటివ్ని, అండ్ వీటికి తగ్గట్టుగానే అల్గారిథం డిజైన్ చేస్తారు. అట్లా ఒక మూమెంటం బిల్డ్ చేస్తారు. దీనికి పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయి? పార్లమెంట్ను స్తంభింపజేస్తాయి. మళ్ళీ వీటికి కపిల్ సిబల్ లాంటి వాళ్ళు వచ్చి కోర్టులో తేల్చుకోవడం కోసం ఆయన కపిల్ సిబల్ లాంటి వాళ్ళు, ఇందిరా జైసింగ్ లాంటి వాళ్ళు జ్యుడిషియరీని వాడుకొని ఆపే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు జ్యుడిషియరీ, ఇంకోవైపు పార్లమెంటరీ డెమోక్రసీని బేస్ చేసుకుని పొలిటికల్ పార్టీలు, ఇంకోవైపు సివిల్ సొసైటీ, NGOలు, అటు లెఫ్ట్ లీనింగ్ భావజాలము, ఇటు టెక్నాలజీని వాడుకొని ఇన్ని కలిసి టార్గెట్ నరేంద్ర మోదీ. దిస్ ఈజ్ ద పాయింట్. సో లెట్స్ సీ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అని అంటే మేబీ దీనికి ఒక కొత్త పద్ధతిని వెతకాలనో, మరి దీనికి నిజంగానే వెతికి ఉన్నారో తెలియదు. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సాయి గారు. సో సాయికృష్ణ గారు మొత్తం అంటే జెన్జీ మూలాల్లోకి వెళ్ళారు. ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించి జరుగుతున్న ఉద్యమం ఢిల్లీలో ఆర్భాటం, మోత మామూలుగా లేదు. జార్ఖండ్కి వచ్చేప్పటికి, రాంచీకి వచ్చేప్పటికి ఎందుకు అంత సైలెంట్గా ఉంది? అక్కడ తీరుకి ఇక్కడ ఉద్యమం జరుగుతున్న తీరుకి ఎందుకు అంత వ్యత్యాసం ఉంది? అక్కడికేమో ఖతర్ నుంచి, దుబాయ్ నుంచి జొమాటో, స్విగ్గీల ఆర్డర్లు వస్తాయి. ఇక్కడ గుళ్ళలో నుంచి ప్రసాదాలు ఎలా వచ్చినాయి? ఇక్కడ ఎందుకు ఇంత శాంతియుతంగా జరుగుతుంది? అండ్ ఈ విద్యార్థుల కోసం ఆహారం కష్టపడాలి, శ్రమించాలనే తపన తీవ్రంగా ఉన్న రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ఏమైపోయారు? అండ్ దీప్కే ఏమయ్యాడు? సౌరవ్ దాస్ ఏమయ్యాడు? అశుతోష్ రాంక్ ఏమయ్యాడు? అలాగే సోనం వాంగ్చుక్ ఏమయ్యాడు? వీళ్ళు రాలా ఇక్కడికి. సో ఇక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది. మరోవైపు మెటా నుంచి 10 days లోపల లిఖితపూర్వక వివరణ అడిగింది పార్లమెంటరీ కమిటీ ఆన్ IT అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ నిషికాంత్ దుబే ఆధ్వర్యంలో. వాళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు హోల్డ్ చేసావు, ఫేస్బుక్ ఎందుకు హోల్డ్ చేసింది ప్రధానమంత్రి? జెన్జీని అర్థం చేసుకోవాలంటే ఇదేదో ఓవర్ నైట్ అర్థమయ్యే వ్యవహారం కాదు. దీని మీద సునిశ్చితమైన అధ్యయనం చేయాలి.
రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే తెలుసుకోవాలంటే ఎక్కడెక్కడ పాయింట్స్ మనం టచ్ చేయాలి. అవన్నీ టచ్ చేసి ఆ డాట్స్ అన్నింటిని ఒక చోట కనెక్ట్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. వాళ్ళ దురదృష్టమో దరిద్రమో కానీ అవన్నీ బయటపడ్డాయి. సో దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా కొద్ది రోజులు బయటపడుతుంది.